హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరికీ చక్కని లెనిన్ కాటన్ శారీస్ దట్టు అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్న కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియోలో అయితే కనుక డిఫరెంట్ ప్యాటర్న్స్ని తీసుకొచ్చాను. శారీస్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చండి. అందులో అయితే కనుక ఎలాంటి డౌట్ లేదు. కలర్ కాంబినేషన్స్ అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వైజ్గా నచ్చుతాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా అయితే కనుక తీసుకున్నాను. అన్నీ కూడా బడ్జెట్ రేంజేనండి. చక్కగా క్లాస్గా కట్టుకోవచ్చు. సో సమ్మర్ అనే కాదు, మీరు మామూలుగా రెగ్యులర్ యూజ్లో కూడా అయితే కనుక హ్యాపీగా కట్టుకోగలుగుతారు. అండ్ డే అంతా కూడా వీటిని చక్కగా అయితే కనుక క్యారీ చేయగలుగుతారండి. డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. హ్యాపీగా అయితే కనుక మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కలంకారీ ప్రింటెడ్ థీమ్, చెక్స్ థీమ్, ప్లెయిన్లో అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ పైన అయితే కనుక ఇట్లా పోచంపల్లి బార్డర్స్ వచ్చేసేలాగా ఇలా అయితే కనుక ఉన్నాయండి. క్లియర్గా చూపించేస్తాను. అండ్ నా శారీ అయితే ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను మన మీషో శారీస్ వీడియోస్లో అయితే కనుక ఇది. అండ్ దీని లింక్ అయితే కనుక నేను సపరేట్గా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఎందుకంటే దీని డిస్క్రిప్షన్లో ఓన్లీ నేను ఫ్లిప్కార్ట్కే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. శారీ ఇంకా అయితే కనుక ఓపెన్ అయిపోయింది. సో శారీ అయితే కంప్లీట్ ఇది ఎలా వస్తుందంటే నేను మీకు సైడ్లో విత్ ప్రైస్తో పాటు కట్టుకున్న క్యాటలాగ్ ఫోటో కూడా పెట్టేస్తాను. జరీ లైన్స్తో అయితే కనుక వచ్చేసి చక్కగా అయితే కనుక మనకి ఇది టాజల్స్తోని శారీ ఓవరాల్గా ఇలాగే వస్తుందండి. మీరు ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఎందుకంటే రన్నింగ్లోనే మనకి ఇదే బ్లౌజ్ అయితే వచ్చింది. లేదు అనుకుంటే ఎనీ బ్లౌజ్ మీరు ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్లో కూడా మీరైతే కనుక ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి ప్యాటర్న్స్ ఉన్నవి బ్లౌజెస్ ఆల్రెడీ నేను మీకు ప్లెయిన్ శారీస్ అండ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిన అన్నీ కూడా షేర్ చేశాను. నేను కూడా అలా తీసుకుని కుట్టించుకున్నవే. మీరు ఆల్రెడీ మన పేజ్ ఫాలో అవుతుంటే కనుక చూసే ఉంటారండి. సో ఇదైతే కనుక నా బ్లౌజ్ మీకు ఎలాగో చూపించేశాను. శారీ అయితే కనుక మీషోలోది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను వెరీ క్లారిటీగా. లేదు అంటే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ డీటెయిల్స్తో ఉన్న శారీని కూడా స్పేస్ సిల్క్ శారీస్ అని వచ్చాయి, అవి కూడా పెడతాను. లేకపోతే 2 లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఇదైతే కనుక విత్ టాజిల్స్తో చక్కగా అయితే కనుక క్లాస్గా కట్టుకోవచ్చు అండి. చీర ఎప్పుడు కట్టుకున్నా కానీ ఇది అస్సలు అయితే కనుక ఓల్డ్ అవ్వటం అనే మాటే ఉండదు. శారీ హాయిగా కట్టుకోవచ్చు, ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది మనకైతే కనుక ఇదేంటంటేనండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసి మనకి ఇది జరీ వర్క్ ప్యాటర్న్లో తీసుకున్నారు. సో చక్కగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి డార్క్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లో వచ్చింది కాబట్టి శారీ చాలా పెద్దగా వచ్చిందండి. కట్ చెంక్ పాయింట్ అయితే కనుక కాస్త ఒక టర్న్ వరకు మనకి జరీ లైన్స్ అనేది రాలేదు. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ ఈ విధంగా వచ్చింది. ఎవరికైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక గ్యారంటీగా తీసుకోవచ్చు. లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం ప్లెయిన్ లాగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, డిజైన్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుందండి. సో శారీ ఓవరాల్గా అయితే కనుక మనం వేసుకున్నప్పుడు లుక్ వైజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మన పేజ్ ఫాలో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ ఎవ్రీడే న్యూగా వచ్చే ప్రతి యాప్ అప్డేట్ కూడా మన పేజ్లో దొరికిపోతుంది ఈజీగా. నెక్స్ట్ అయితే కనుక మరొక లెనిన్ కాటన్ శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంది. సింపుల్ బార్డర్ పైన అయితే కనుక డిజైన్ చాలా చక్కగా అయితే కనుక వచ్చేసిందండి. ఇదైతే కనుక మనకి ఇప్పుడు పళ్ళు సైడ్ నుండి చూడబోతున్నాము. ఇది బార్డర్ని బట్టే మనకైతే కనుక పళ్ళు అనేది డిజైన్ చేశారు. లైక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ టజల్స్తోనైతే కనుక ఇలా అయితే కనుక చెక్స్ ప్యాటర్న్ పైన వచ్చింది. సో ఇలా ఇదేమో ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి. లైక్ అట్లా ఇదేమో మనకైతే కనుక వైట్ కలర్ పైన ఇట్లా ఆర్ట్ బొమ్మల్లాగా వచ్చి ఆ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఇది ఏదైతే దీన్ని తీసుకున్నారో ఇదే దాన్ని బార్డర్ పైన అయితే కనుక కంటిన్యూషన్ మనకి శారీకి వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. సో శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. మీరు మల్టీ బ్లౌజెస్తో కూడా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. శారీ క్లాస్గా ఉంటుందండి. ఇది కూడా మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్గా చాలా చక్కగా వేసుకోవచ్చు. బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇది వాష్లో కూడా ఏం చెక్కు చెదరదు, మనకి మంచి లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు అయితే కనుక డిజైన్ వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఆఫీస్ వేర్కి అయితే హాయిగా వేసుకోవచ్చు. లైక్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ కొంచెం స్టేట్మెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటికీ కూడా ఈ శారీ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా కంటిన్యూషన్ అంతా మనకి ఇలాగే వస్తుందండి. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. మనకైతే కనుక దీనికి ఎగ్జాక్ట్ హైలైట్ లుక్ తీసుకురావాలంటే ఎల్లో ది బెస్ట్ బ్లౌజ్ అండి. తప్పకుండా ఈ బ్లౌజ్ పైన అయితే మీరు ట్రై చేయండి. శారీ చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అప్పుడు. సో చక్కగా ఉందండి. లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్ డిజైన్తో ఇది కూడా పక్కాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చక్కగా కుచ్చిళ్ళంతా కూడా చాలా బాగా అవుతాయి. తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే మనకి రెడ్ కలర్ పైన అయితే కనుక వచ్చిందనమాట. రెడ్ కలర్ మీద ఇలా ఇది కంప్లీట్ మల్ కాటన్ బేస్డ్, నాట్ లెనిన్ కాటన్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా ఉంది. కంప్లీట్ మల్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. ఇక్కడ వైట్ కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా బ్లౌజ్ ఇచ్చేసారు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే శారీ ఓవరాల్గా ఇదే డిజైన్ వచ్చిందండి. అంటే కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా పళ్ళు వరకు కూడా మనకి ఇదే డిజైన్తో అయితే కనుక శారీ కాంబినేషన్ వస్తుంది. ఇది మనకి పళ్ళు సైడ్. ఇక్కడ ఇది ఇట్లా పళ్ళు వచ్చేసి కంటిన్యూషన్ మనకి ఈ పెన్సిల్ లైన్స్ లాగా, పెన్ లైన్స్ లాగా ఏవైతే వచ్చాయో ఆ డిజైన్ అంతా కూడా మనకు వచ్చేసింది. బార్డర్ లాగా ఈ లీవ్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో అది ఇలా అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ బ్లౌజ్తో కూడా మీరు వేసుకోవచ్చు. వైట్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు అండి. మీరు వేసుకున్నప్పుడు చక్కగా కూర్చుంటుంది, మీకు అంతే కంఫర్ట్గా ఉంటుంది. మీరు వేసుకున్నప్పుడు ఆఫీస్ వేర్కి వాటికి కూడా డైలీ యూజ్లో కూడా మీకు అయితే కనుక చాలా చక్కగా యూజ్ అయ్యేటటువంటి ఒక చక్కని చీర. అట్ ద సేమ్ టైం దీనికి వచ్చినటువంటి మల్ కాటన్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ ప్రింట్ ఏదైతే వచ్చిందోనండి మనకి బ్లాక్ కలర్లో అదే డిజైన్ పైన అయితే కనుక బ్లౌజ్ని ఈ విధంగా తీసుకున్నారు. వైట్ అండ్ బ్లాక్ థీమ్ పైన మీకు ఇంకేదైనా కాంబినేషన్ సెట్ అవుతుందంటే కూడా ఈ బ్లౌజ్ మనకి చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా సారీ కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగే వచ్చిందండి. ఇది హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే బార్డర్ అండ్ డిజైన్ ప్యాటర్న్ సింపుల్గా వెళ్తూ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. సో చూడొచ్చు, మీరు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఇది కూడా ట్రై చేసేయండి. ఇలా ఉంటుందండి డిజైన్. సో బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది. క్లాత్ కాంబినేషన్ రెడ్ ఆల్రెడీ బ్రైట్ కదా అండి, మంచి హెవీ రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా బాగుంటుంది, ఎవరికైనా నాకు తెలిసి నచ్చుతుంది. సో రెడ్ అండ్ బ్లాక్ బ్యూటీ కలర్ విత్ వైట్ బ్లౌజ్. నెక్స్ట్ చెక్స్ పార్ట్తోని ఇట్లా పోచంపల్లి డిజైన్ టైప్లో దాని రిప్లికాగా అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసేస్తుంది. మీరు చూడొచ్చు, ఇది కూడా బాగుంటుందండి కాంబినేషన్. దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే హైలైట్ చేశారు. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు ప్యాటర్న్ పైన అయితే వస్తుంది. వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఈ కలర్ చాలా బాగా అనిపించింది నాకు. అందుకోసం అయితే కనుక ఈ డిజైన్ తీసేసుకున్నానండి. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి పళ్ళు, ఇక్కడ నుంచి శారీ కంటిన్యూషన్ మనకి చెక్స్ ప్యాటర్న్ విత్ పోచంపల్లి బార్డర్స్తో అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇట్లాగే వస్తుంది అనమాట కంటిన్యూషన్ అంతా. సో ఎల్లో కలర్ బార్డర్ రావడం వల్ల ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే కనుక మనకి కంటిన్యూషన్ అనేది ఇలాగే వచ్చేస్తుందండి. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కనుక మీరు హ్యాపీగా ట్రై చేసేయచ్చు. శారీ అయితే కనుక వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్ బార్డర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ పైన అయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్తో వచ్చేసి శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చిందండి. సో ఖచ్చితంగా నేను మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగే వచ్చేసి మనకి పళ్ళు సైడ్ ఎలా అయితే ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్తో డాటెడ్ కాన్సెప్ట్ వచ్చిందో సేమ్ అదే దాంట్లో అయితే కనుక మనకి 80 సెంటీమీటర్ వరకు బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. సో మీకు నచ్చినట్టుగా అయితే కనుక చక్కగా దీన్ని డిజైన్ చేయించుకుని కట్టుకోండి, చాలా బాగుంటుంది. సో కాటన్ శారీ కంప్లీట్గా అసలు నో మిక్స్. ఖచ్చితంగా అయితే కనుక మనకి కాటన్ కావాలనుకుంటే కనుక ఇది కూడా ఒక చక్కని శారీ అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ కలంకారీ థీమ్లో అయితే కనుక ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ పైన ఇది తీసుకున్నానండి. డెఫినెట్గా ఇది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంతా బాగుందనమాట. లైక్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ అందరికీ కూడా నచ్చే థీమ్ అండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇక్కడే వచ్చేస్తుంది మనకైతే కనుక బ్లౌజ్ వచ్చేసి. సో ఇలా చూసుకోవచ్చు మీరు. 80 సెంటీమీటర్ కంప్లీట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ రిలేటెడ్గా అయితే కనుక ఈ బార్డర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా శారీ కంప్లీట్ మల్ కాటన్లో వచ్చేసింది. ఇది లెనిన్ కాటన్ కాదండి, కంప్లీట్గా అయితే కనుక మనకి ఇది మల్ కాటన్ బేస్డ్ ప్యూర్ అనమాట. సో ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగే ఉండింది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు అండి. కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అవ్వాలి. ఇదైతే కనుక పీకాక్ ప్యాటర్న్తో మనకైతే వచ్చినటువంటి శారీ యొక్క పళ్ళు డిజైన్ కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇలా ఉంటుంది. ఇది కూడా కట్టుకుంటే బాగుంటుంది, మీరు మల్టీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట. సో శారీ వచ్చేసి ఇట్లా వేసుకోవడమే చక్కగా ఉంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది. రెగ్యులర్ యూజ్ అండ్ ఆఫీస్ యూజ్ మీకైనా ఎవరికైనా కానీ తీసుకున్నా కానీ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా శారీ బాగుంటుందండి. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్నీ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. అండ్ నా శారీ డీటెయిల్స్ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.